సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీతో జీవిస్తూ ఉంటారు. సో ఆ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మగౌరవం ప్రదర్శిస్తూ ఉంటారు. ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవడానికి ధనవంతుల్లాగా కనిపిస్తూ ఉంటారు. వేరియస్ పర్పసెస్ ఉంటాయి ఇలాగ చేయడానికి. అయితే ఇది ఇహలోక సంబంధంగానే దీనిని మనము ఒక అవలక్షణంగా పరిగణించినప్పుడు, ఆత్మ సంబంధంగా ఆలోచించినట్లయితే ఒక వ్యక్తి పైకి మాత్రం ఆత్మీయతను ప్రదర్శిస్తూ అంతరంగంలో పరిశుద్ధంగా జీవించకపోతే, హృదయములను అంతరంగములను పరిశీలించే దేవుడు ఏమాత్రమును కూడా ఉపేక్షించాడు. దానికి రావాల్సిన ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తారు. ఎవరైతే వారి క్రియలను బట్టి దేవుడు వారికి ప్రతిఫలం ఇస్తారు, జీతాన్ని పుచ్చుకొని వస్తారు. సో ఈ లోక సంబంధంగా ఇటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే ఆత్మీయంగా వేషధారులుగా ఉండే వారికి చాలా ప్రమాదం పొంచి ఉంది అని మనం చెప్పవచ్చు. ఒక సంఘం ఉంది, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో. ఆ సంఘం ఎలా ఉంటుంది అంటే పైకి మాత్రం ఏమీ కొదువు లేదని చెప్పుకుంటూ ఉంటుంది. ధనవంతుడను అని నీవు అనుకుంటున్నావు. 3వ అధ్యాయం 17వ వచనంలో లవోదికయ సంఘం నాకు రాస్తూ యేసు ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమంటున్నారు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావు. కానీ ఇదంతా కూడా దేవుడు ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అని అంటున్నాడు. సో వారు దారిద్ర్యంలో ఉన్న సంగతి వారికి తెలియదు. They were in a wretched condition. They were poor. They were blind. They were naked. And they were pitiable. ఇటువంటి పొజిషన్లో ఉంటూ కూడా ధనవంతులమని చెప్పుకుంటున్నారు, ధనవృద్ధి చేసుకుందామని అనుకుంటున్నారు, ఏమి కూడా కొదువు లేదని అనుకుంటున్నారు. అయితే స్పిరిచువల్ బ్యాంక్రప్సీలో ఉన్నారు, అనగా ఆత్మీయంగా పతనం చెందిన స్థితిలో ఈ సంఘం వారు ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నారు. సో ఇటువంటి వారిని మనం ఏమని చెప్పాలంటే హిపోక్రిటికల్ బోస్టర్స్